దేశంలోని అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పైనే ఉంది. సేనాని గెలుపు ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు సైతం పిఠాపురంలో పవన్ గెలుపును ఖాయం చేశాయి. పిఠాపురంలో ప్రజలు మాత్రం గెలుపు గురించి మాత్రమే కాకుండా మెజార్టీపై చర్చించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి పూర్తిగా కూడా కౌంటింగ్ 4వ తేదీ ఉదయం ప్రారంభం కాబోతుంది. అయితే నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అయితే ప్రస్తుతం అధికారంలోకి రాబోతోందని, ముఖ్యంగా 40 సర్వే సంస్థలు ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసాయో అందులో 35కు పైగా పూర్తిగా కూడా ఎన్డీఏ భాగస్వామ్య ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడి చేయడం జరిగింది. అయితే తాజాగా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా తొలుత నుంచి కూడా భారీ మెజారిటీతో నెగ్గుతారు ఖచ్చితంగానే. అది 50,000 నుంచి మొదలై 70,000 వరకు కూడా చేరుకున్న పరిస్థితి. తొలుత నుంచి ఏదైతే ప్రకటన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పడం, ఆ ప్రకటన చేసినప్పటి నుంచి కూడా 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా మేము గెలిపించుకు తీరుతామని నియోజకవర్గ ప్రజలు గంటాపదంగా చెబుతూనే వచ్చారు. నిన్న ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా సర్వే సంస్థలు ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి 70,000 పై మెజారిటీ ఖచ్చితంగా ఉండబోతోందని కూడా వాళ్ళు సర్వేల్లో వెల్లడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి మించి ఖచ్చితంగా కూడా రేపు 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్లో మించి 70,000కి పైబడే ఖచ్చితంగా ఉంటుంది. అది 1,00,000 అయినా కూడా ఆశ్చర్యపోకర్లేదన్న మాటలు ప్రస్తుతం వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అది నిజమా అంటే ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది మేము ముందే చెప్పాం. ఈ నియోజకవర్గం నుంచి తొలిగా ఏదైతే ఎలక్షన్లు జరిగిన తర్వాత ఆయన పేరు ప్రకటించినప్పుడే సీటు ఖరారు అయిపోయింది మెజార్టీ కోసం అని చెప్తా ఉన్నారు. తర్వాత మెజార్టీ విషయానికి వచ్చే వరకు అది 70,000 దాటి 1,00,000 వరకు వస్తుందని కూడా చెప్పి తొలితే ప్రకటించిన రోజులు ఏదైతే ఎన్నికలు జరిగిన వెంటనే కూడా పూర్తిగా కూడా గెలుపు ఖరారు అయిపోయిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్కి సంబంధించి తన సొంత నియోజకవర్గంగా ఇక మీద అది ఉండబోతుందని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. అయితే నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం ఎగ్జిట్ పోల్ సర్వే కూడా వచ్చింది. అయితే అంతకు మించి అయితే మెజారిటీ ఉంటుంది అని ఖచ్చితంగా గంటాపదంగా కూడా చెప్తున్నారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నేతలు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ గెలుపు ఎలా ఉండబోతోందన్న అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు 70,000 పైబడి మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని చెప్తా ఉన్నారు. మీరు ఇది ముందు నుంచి చెప్తూ వచ్చారు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి మించి ఉంటుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? మేము ఈ పిఠాపురం నియోజకవర్గంలో గత 2019 ఎలక్షన్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి 2019లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశించారు, కార్యకర్తలు నాయకులు కూడా. అయితే 2019లోనే అతిపెద్ద భారీ మెజారిటీతో గెలవబోదురు. కానీ అనేక కారణాల చేత ఆయన భీమవరంలో పోటీ చేశారు, గాజువాకలోని. అయితే మీ అందరూ కూడా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో తప్పకుండా మీరు ఇక్కడ పోటీ చేసి తీరాలని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోరడం జరిగింది. ఆయన మా అదృష్టం కొలిది ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అయితే మీ మొదటి నుంచి కూడా మరి 1,00,000 మెజారిటీ ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఇక్కడ అనుకుంటూ మేము 1,00,000 మెజారిటీ ఇస్తామని చెప్పేసి, అలాగే ఈ ఎలక్షన్లో అన్నీ కూడా మరి కార్యకర్తలు, ప్రజలు, నాయకులందరూ కూడా చాలా కష్టపడి కసిగా 1,00,000 మెజారిటీ తెప్పించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేశారు. మరి పోలింగ్ జరిగిన తేదీ కార్యకర్తలు పడిన కష్టం చూస్తే మరి వాళ్ళు ఉదయం 5 గంటలకు తయారై రాత్రి 10 వరకు కూడా చాలా పోలింగ్లు జరిగినాయి. చాలా కష్టపడి వారు ఓట్లు తీసుకురావడం, రాని ఓట్లు చూసి ఇంటికెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేయించడం చాలా కష్టపడి పనిచేశారు. మరి ఇక్కడ మాకు ఎలక్షన్ టీం కూడా పైనుంచి వచ్చి నాగబాబు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ టీంకి చాలా మా అందరికి సహకరించారు. అలాగే పెద్ద ఎత్తున ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా మీ ఎలక్షన్ను పిఠాపురంలో జరిపించడం జరిగింది. అయితే మేము ఊహించిన దానికంటే ఇప్పుడు అందరూ కూడా 60,000-70,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ 1,00,000 మెజారిటీ తప్పకుండా వస్తుందని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు ఎంతకంటే పెద్ద చరిష్మా నాయకులు చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో పోటీ చేశారు గతంలోనే ఇప్పుడు, కానీ
ఇంత ఆదరణ కానీ ఇంత గెలుపు ముందే ఊహించి మెజారిటీ కూడా ముందే చెప్పి అంత ఆదరణ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఎందుకంటే గతంలో ఆయనకి ఇక్కడ పరిచయం లేకపోయినా పార్టీ పెట్టినప్పటి నుంచి తర్వాత కౌలు రైతులకి ఆయన చేసినటువంటి సాయం అవ్వచ్చు, మిగతా అన్ని విషయాల్లోని ఎందుకు అంత ఓన్ చేసుకున్నారు? ఏంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరైనా మెచ్చుకుంటేనో లేకపోతే ఆదరణ చూపిస్తారు, గుండెలు పెట్టుకునే అంత ఆదరణ పవన్ కళ్యాణ్కి రావడం, మెజారిటీ కూడా ఆ స్థాయిలోనే వచ్చే పరిస్థితులు ఎగ్జిట్ పోల్స్ అయ్యే చెప్పి ఎందుకు పిఠాపురం నియోజకవర్గానికి ఆయన పట్ల ఎందుకు అంత ప్రేమ? ఈరోజు మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ప్రజలు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలని ఆశిస్తూ ఉన్నారు. అలాగే రావడం, అదృష్టం కొద్ది రావడం, వచ్చిన తర్వాత వాడిని ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్గా 3 మండలాలు ఉన్నాయండి. 3 మండలాలు 2 మండలాలు మెజారిటీ కాపులు ఉన్నారు. కానీ ఈయన కాపుల్ని ఒకరిని పరిమితం చేయడానికి లేదు. ఎందుకంటే ఈయన మత్స్యకారులకి బాగా అండగా ఉంటానని చెప్పి ఎప్పటి నుంచో అంటూ ఉండడం వల్ల మత్స్యకారులు బాగా ఓన్ చేసుకున్నారండి. కొత్తపల్లి మండలం ఎక్కువ మంది ఉన్నారు. ఆ మత్స్యకారులు అందరూ కూడా ఒకసారి ఆయన వచ్చేసరికి, ఆయన వచ్చి అడుగు పెట్టిన రోజు ఆయన అందరికంటే ఎక్కువగా మత్స్య సంపద పడ్డది. చేపలు అవి ఎక్కువ పడడం వల్ల, ఆయన వచ్చి రావడం వల్ల ఎప్పుడు లేని రకరకాలైన చేపలు వాళ్ళకి పడ్డాయని వాళ్ళు చూసుకున్నారు. దాన్ని బట్టి మాకు ఆయన వచ్చినప్పుడు ఇంత మంచి జరిగింది, మాకు ఆయనే ఇక్కడ పోటీ చేస్తే ఇంకెంత మంచి జరుగుద్ది అని ఆశించి వాళ్ళు కూడా ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా ప్రతి మండలంలో కూడా మేము ఇంత ఆదరణ ఇస్తున్నాం, మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆదరించి రావాలని కోరుకున్నారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీకి పరిమితం చేయడానికి లేదు ఆయన్ని. సో అలాగే రావడం వల్ల అంత మెజారిటీ అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత మెజారిటీ రావడం జరుగుతుంది. ఈరోజు 1,00,000 మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు రాబోతుంది, ఎల్లుండే ఇంకో 2 రోజుల్లో తేలబోతా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని అనుకూలంగా, మాకు అనుకూలంగానే ఉన్నాయి. కళ్యాణ్ గారు ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. మీరు చెప్పండి, జబర్దస్త్ టీంకి సంబంధించి సభ్యులందరూ మొత్తం ఇక్కడే ఉండి స్వయంగా ఆయన గెలుపు కోసం చాలా ఎక్కువగా తిరిగారు, ఇంటింటికి వెళ్ళారు, డోర్ టు డోర్. మీరు రావద్దు, అవసరం లేదు, పవన్ కళ్యాణ్కి మీరు చెప్తే మేము వేసే పరిస్థితి లేదు, ఆల్రెడీ డిసైడ్ చేసామని మీకు ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురైన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు ఏం చూశారు? ముఖ్యంగా ఇప్పుడు వరకు కళ్యాణ్ కోసం మీకు చాలామంది మీరు అభిమాన నాయకులు చిన్నప్పటి నుంచి చూసుంటారు. ఆయన గెలుపు కోసం ఎందుకు ఇక్కడికి వచ్చారంటే చాలామంది చాలా సెటైర్లు కూడా వేసిన పరిస్థితి. ఎంతమందిని తెచ్చుకో ఇక్కడ గీత గెలుస్తుంది, మా గీతకే మాకు వేశారు, కుట్రలు చేశారు, పన్నాగాలు పన్నారు. అయినా మీరు చేసినప్పుడు అభిమానంగా వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఇప్పుడు ఆ గెలుపుకి ఏవి దోహదపడ్డాయంటారు మీరు మీ అబ్జర్వేషన్లో? ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే సరైన నాయకుడు అపోజిషన్లో ఉండాలండి. సరైన నాయకుడు నాయకత్వం నడిపించాలి. సరైన నాయకుడు లీడర్గా ఉండాలి. ఆ సరైన నాయకుడు లాస్ట్ టైం లేకే మనకి లాస్ట్ టైం రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేసి సర్వనాశనం చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు వెతుక్కుని రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేయాలో అంతా చేశారు, అయిపోయింది. ఇప్పుడు సరైన నాయకుడు రేపు పిఠాపురం నుంచి అత్యధిక భారీ మెజార్టీతో, ఏ నాయకుడు గెలవనన్ని ఓట్లతోటి రేపు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇక ఎవరిది కూడా ఏ అన్యాయస్తుడిది అలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరయ్యే ఆటలు సాగవు. నేను అలాంటి ఆటల కోసమనే మేమందరం కష్టపడి తిరిగాం. అలాంటి అసెంబ్లీని చూడాలని మేమందరం కష్టపడి తిరిగాం. ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ఆయన గెలుపు కోసం తిరిగామండి. మేము ఊరు వెళ్ళినప్పుడు మేమే షాక్ అయ్యాం. మీరు వచ్చిన రాకపోయినా మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని ప్రతి ఊర్లోని చెప్పారు. ఆఖరికి జగనన్న కాలనీ లాంటి ఏరియాలకి, అలాంటి వాటికి వెళ్ళినా కూడా అలాంటి ఏరియాలు కూడా టోటల్గా ఈరోజు జనసేన పార్టీకి ఓటేశారు. ఆల్రెడీ గ్లాస్ బటన్ సగం అరిగిపోయిందని కూడా విన్నాను. నెక్స్ట్ గెలవబోయే కూటమిది అందరి బతుకులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. నాకు నిన్న వచ్చిన సర్వేలో అయితే నాకు బాగా నచ్చిన సర్వే కేకే సర్వే అండి. దేవుడి దయ వల్ల నిజంగా అదే సర్వే నిజం అవుతుందని అనిపిస్తుంది. అదే కనుక నిజమే అవుతుంది, చూస్తూ ఉండండి. కేకే సర్వే చెప్పింది 100కి 100% నిజం. ఆ హోప్సే ఉన్నాయి. రాష్ట్రాన్ని మనం కాపాడుకుని రోజు వచ్చింది. అందరూ నిలబడ్డారు వన్ సైడ్గా. అది మీరు చెప్పండి, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఇక్కడ ఎప్పటి నుంచో చాలామంది నాయకులు అభిమానించారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఇంతకుముందు వాళ్ళు కూడా చేస్తారని ఏదో ఆశించారు పూర్తి స్థాయిలో. కానీ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తారంటే అభివృద్ధి ఇంకా దేశంలో ఎక్కడా జరగనటువంటి అభివృద్ధి ఇక్కడే స్టార్ట్ అవుతుందని అందరూ కూడా బాహాటంగా చెప్పారు. ఆయన హామీలు ఇచ్చారు. మత్స్యకారులకైతేనో, జాందాని ఉప్పాడ పత్రికైతేనో, సిల్క్కి అయితేనో, ఇక్కడ దత్తపీఠానికి సంబంధించి లేదంటే ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తారు. ఇవన్నీ కేవలం ఆ ఒక్క విషయాలతోనే ఉంటే ఇంకా నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాతే ఆ నమ్మకాలు పక్కన పెడితే ఇంకా ఏంటి పవన్ కళ్యాణ్ మీద అంత ఆదరణ, విపరీతమైన ఆదరణ. ఒక కుటుంబ సభ్యుడి మీద కూడా, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా 2 కుటుంబాలు ఏర్పడిన తర్వాత సఖ్యత ఉండలేని రోజుల్లో ఒక అభిమానిగా ఎంతకాలం పవన్ కళ్యాణ్ తెర మీద చూశారు. మీ నియోజకవర్గం రావడం పట్ల లేదంటే ఆయనకి ఎందుకు ఇంత ప్రజాదరణ ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఆదరణ ఎక్కువైన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏం చూశారు?
మేము చూసింది మొత్తం ఆయనే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక నమ్మకం అండి. ఆయన ఎలా నమ్మారు అంటే ఆయన ఇచ్చిన హామీలే కాదు, ఆయన అభివృద్ధి చేసే విధానమే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా ఇక్కడ అనుకున్నది ఏంటంటే పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి. దానికి మించి ఇక్కడ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడుగుపెట్టిన మరుక్షణం ప్రపంచ స్థాయిలో పిఠాపురం నియోజకవర్గం అంటే ఒక అతి సామాన్యమైన ఎప్పుడు ఏదో కూల్గా అలా నడిచిపోయే నియోజకవర్గం. ఇక్కడికి ఎంతమంది నాయకులు వచ్చినా మీరు అన్నట్టు మునుపు ఎన్ని చేసినా వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం వాళ్ళ గల్లాపెట్టలు నింపుకోవడం తప్ప అంతమించి నియోజకవర్గం గురించి ఆలోచించింది లేదు. పిఠాపురం ముఖ్య పట్టణంలోనే ఆ ఉపాడెల్లి రోడ్డుకి ఇప్పటికి బ్రిడ్జి తేలేకపోయారండి. ఈ ఏళ్ళకి పోని బ్రిడ్జ్ లేదు, కనీసం రోడ్డు అన్నా తిరంగా ఉందంటే గొయ్యడిపోయి ఎదురుగా వాహనం వస్తే తప్పుకునే దారి ఆ పరిస్థితి లేదు పిఠాపురం ముఖ్య పట్టణంలోనే. అలాంటిది ఎంతమంది నాయకులు వచ్చినా, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా సరే కానీ ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని చేసినా వాళ్ళ దోచుకోవడం, గల్లాపెట్టలు నింపుకోవడం, భూములు కొనుక్కోవడం, పుట్టలు కొనుక్కోవడం తప్ప దీని గురించి ఆలోచించింది లేదు. ఇసిగి వేసారిపోయిన టైంలో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు 2019లో వస్తారని ఈ కళ్ళతో ఎదురు చూశారు. చివరి క్షణంలో ఆయన కాదు అనేసి దగ్గరికి వచ్చాక ఎవరినో ఒకరిని పంపించడం, ఆవిడ అనేక రకాల కారణాలతోటి అనేక రకాల ఒత్తిడితోటి ఆ ఎలక్షన్లో అపజయం, ఘోర పరాజయం పాలవడం, దానికి చాలా కుంగిపోవడం, తర్వాత అక్కడి నుంచి కూడా జనసేన నాయకులు ఇక్కడ నియోజకవర్గంలో లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ఈ పార్టీని తన భుజస్కంధాల మీద ఎవరికి తోచినట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా కష్టపడి మోసుకుని వచ్చి ఈ స్థాయికి తెచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలో నాయకులు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వార్థంతో నాకు సీట్ రావాలి, నాకు టికెట్ రావాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంట్లోకి ప్రతి నాయకుడు పండగ చేసుకుని ప్రతి కార్యకర్త కూడా ఇంక పండగ స్టార్ట్ అయిపోయిందని ఆయాలే డిసైడ్ అయిపోయారు. ఇవాళ 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవన్నీ ఇప్పుడు కాదండి, ఆయన ప్రకటించిన రోజున గెలిచేశారు. ఎలక్షన్ జరిగిన రోజున 1,00,000 ఓట్లు వచ్చేసాయి. దానికి సాక్ష్యం కూడా మీ ప్రైమ్ 9 టీవీ బ్రహ్మనాయుడు గారే. మా ఊరు వచ్చి మొత్తం పలకరింతుంటే అందరూ గ్లాస్ చుట్టబెట్టేస్తుంటే ఆయన నవ్వేసుకుని ఉప్పొంగిపోయారు ఆయన. ఇలాగ ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటేనే నమ్మకం. పిఠాపురం అయితే రూపురేఖలు మారిపోద్దండి. అభివృద్ధికి అయితే ఇంకా అతనికి డబ్బు మీద ఆశ లేదు. డబ్బు మీద ఆశ ఉంటే ఇది పని లేదు. రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తి కెపాసిటీ ఉన్న మనిషి, ఆయనకు డబ్బుతో పని లేదు. అలాగని పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్రంలో ప్రధానమంత్రితోటి, అమిత్ షా తోటి ఇలాంటి పెద్దోళ్ళతో పరిచయాలు ఉండి ఏమైనా సాధించడానికి గల కెపాసిటీ ఉన్న మనిషి అండి ఆయన. దానికి తగ్గట్టుగా అన్ని రకాల అభివృద్ధి జరుగుద్ది. అంతా ఇది కోస్టల్ ఏరియా అంతా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ దత్తాత్రేయుడి గుడి ఇవన్నీ కూడా ఈ టెంపుల్ హబ్ కింద తయారు చేస్తానన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గెలిచిన మరుక్షణం ఈ పనులు మొదలైపోతాయండి. మీరు చెప్పండి. మేకప్ వేసుకుంటారు, చెరిగిపోగానే వెంటనే వెళ్ళిపోతారు, జ్వరం వస్తే హైదరాబాద్ హెలికాప్టర్లో వెళ్ళిపోతారని కామెంట్లు చేశారు కదా, గుర్తుంది? గెలిచే పరిస్థితి లేదు. మీరు ఇక్కడ ప్రజాసేవలో ఉన్నారు, మీరు చూస్తున్నారు. జ్వరం వస్తే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతే నియోజకవర్గానికి ఏమి చేయడం, నెగ్గిన తర్వాత ఏ పరిస్థితులు ఉంటాయి అన్నారు. అయినా ఎగ్జిట్ పోల్ చెప్పే సీట్ ఎప్పుడో ఖరారు అయిపోయిన నేపథ్యంలో ఎందుకు ఆయన పట్ల అంత అభిమానం పిఠాపురం నిజం? గతంలో ఏం చేసినా అందరితో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కౌలు రైతులకి చేశారు, లేదంటే జన సైనికులు అనివార్య కారణాల మరణిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు ఆయన ఇచ్చారని అంత నిబద్ధత కలిగారని నమ్మారా? ఏం చూశారు మీరు ఆయన? నమ్మకం సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం ఏర్పడింది సార్. లాస్ట్ 2019 ఎలక్షన్లో తర్వాత లేని నమ్మకం ఈసారి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ అంటే అందరూ నమ్మారు సార్. ఆయన డెవలప్మెంట్ చేస్తారు. ఈ ఎరుపు నుంచి లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఈ అన్ని శుద్ధగడ్డ రిజర్వాయర్ ప్రాబ్లం కానీ, ఉప్పాడ బీచ్ రోడ్లో అది బయోట్యూబ్ టెక్నాలజీ గోడ కానీ ఇవన్నీ చేయాలని ప్రజలందరూ ఆశపడుతున్నారు సార్. నమ్మి పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు సార్ ఈసారి. ఇది ఏదైతే కుటుంబ సభ్యుడు తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీలో నిలబడితే ఆ ఇంట్లో ఉన్న మిగతా సభ్యులందరూ పోటీలో ఉన్న అభ్యర్థికి ఓట్లు వేయడం అన్నది ఖచ్చితంగా జరుగుతీరుతుంది. ఇక్కడ ప్రతి ఇంట్లోనే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుడు అని భావించి పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలందరూ ప్రస్తుతం ఆయనకైతే బ్రహ్మరథం పట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని లిస్టులో అనౌన్స్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తిగా తమ ఆరాధ్య దైవం ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి దత్తాత్రేయుడు ఎటువంటిడో, ఏదైతే దత్తపుత్రుడు అని కామెంట్ చేసిన వాడికి ఆ దత్తాత్రేయుడికి ఈయన పుత్రుడే కాబట్టి ఇక్కడ దత్తపుత్రుడు ఆయన ఖచ్చితంగా గెలిపిస్తామని తిరిగి సమాధానం చెప్పి ఆయనకి అఖండమైన మెజారిటీని ఇచ్చిందే నిన్న ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మించి కూడా ఈసారి ఆయన మెజారిటీ ఉండబోతుంది. పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి అభివృద్ధి, ముఖ్యంగా ఆయన
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు పూర్తిగా కూడా రాజకీయాల్లో ఉంటూ తన సొంత డబ్బుని ఖర్చు పెడుతూ నియోజకవర్గంలో ఒకవైపు జన సైనికుల్ని అలాగే వీర మహిళల్ని కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానిపై స్పందిస్తూ దానికి పరిష్కార మార్గం వెతుకుతూ కూడా 10 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయిలో ఆయనకు పడినటువంటి కష్టానికి ఫలితం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రభావం అదే ఈరోజు ఎన్డీఏ గెలుపుకి కారణం అంటూ కూడా ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. తొలుత నుంచి కూడా ఆయన ప్రతి సభలోని అటు వారాహ్యవని తర్వాత ఎన్నికలకి ప్రసంగాలకు సంబంధించి సభలోని అన్నింటిలోని ఆయన వ్యూహం నాకు వదిలేయండి, ఖచ్చితంగా అదంతా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగానే ఆ వ్యూహం ఎటువంటి వ్యూహం పడినారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తానని ప్రకటన చేయడం, ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త రాజకీయాలన్నింటినీ కూడా ప్రభావితం చేయడం. దానిలో భాగంగానే 21కి 21 సీట్లు కూడా సాధించే దిశగా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఆ విధంగానే గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రస్తుతం పోలింగ్ జరిగింది. కౌంటింగ్ రోజు అవన్నీ మరొకసారి తేటతెల్లం కాబోతున్నాయి. ఏదేమైనా నియోజకవర్గంలో తను నమ్మిన సిద్ధాంతాలని ఇక్కడ ఖచ్చితంగా ప్రజలైతే నమ్మారు. ఆయన ఏం సేవ చేయబోతున్నా అన్నది తొలుత నుంచి ఆయన చెప్తుంది పూర్తిగా కూడా ప్రజల్ని 100% వాళ్ళు నమ్మారు పూర్తి స్థాయిలో. గ్రౌండ్ లెవెల్లో అది రీచ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ఏదైతే ఎగ్జాక్ట్గా పలసనైతే పసిగట్టాయి. దానిలో భాగంగానే రిజల్ట్స్ కూడా నేను అలాగే వచ్చాయి. ఏదేమైనా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే మెజారిటీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందించారు. రేపు అది సుస్పష్టం కాబోతుందో జూన్ 4వ తారీఖుని. ఇక్కడి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండిట్లో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా నమ్మారో, ఎంత నమ్మకంగా ఆయన గెలుపునిచ్చారు, అదే నమ్మకాన్ని అదే పూర్తి భరోసాని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం పేరిట ఆయన చూపిస్తారు అని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుండి.